హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా పెట్రోల్ మందుకు సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి డౌట్స్ను, అదేవిధంగా కొన్ని రకాల సందేహాలను చాలా మంది కాల్ చేస్తున్నారని. ముందుగా మీరు పెట్రోల్ మందు ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకోవడానికి చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఇంట్లో కానీ మనం చేసుకునే అవకాశం ఉంది. కానీ తెలిసి తెలియనటువంటి నిర్ధారణతో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదండి. ఒకవేళ మీకు ఉన్నది లేనిది అని డౌట్గా ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలు అనేటివి మీరు క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే మీకు ఆ కడుపులో ఉన్నటువంటి మందు ఉంటే తప్పకుండా అది క్యూర్ అయిపోతుంది. ఒకవేళ మందు లేకపోతే ఎలా సార్ అని కూడా అడుగుతుంటారు. మందు లేకపోయినా ఎలాంటి నష్టము ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి అన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో నేను ముఖ్యంగా 2 చిట్కాలు చెప్తానండి. ఈ 2 చిట్కాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తాయి. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతిరోజు ఉదయం పూట అన్నం తిన్న తర్వాత, గుర్తుపెట్టుకోండి, అన్నం తిన్న తర్వాత ఒక తమలపాకు తీసుకోండి. ఈ తమలపాకుని ఏం చేయండి అంటే దానిపైన మనకు ఒక సున్నపు తేట, మామూలుగా మన పాన్ షాప్లలో ఆకు కట్ చేస్తాం కదా, కొంచెం లోపలిగా కట్ చేయాలి. కట్ చేసి తోడుగా కట్ చేసిన తర్వాత మామూలుగా వాళ్ళు పైన సున్నం పొడరాగా రాస్తారు కదా, అలా సున్నం పొర అనేది రాయాలి. ఇలా సున్నం పొర రాసిన తర్వాత దానిలో ఒక 5 ఇలాచీలు, గుర్తుపెట్టుకోండి, ఒక 5 ఇలాచీలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఓకేనా, ఒక 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 మిరియాలు, వీటిని అందులో వేసి, ఓకేనా, లైట్గా మీకు టేస్ట్ కోసం కావాలి అని కూడా కొద్దిగా తేనె కలుపుకోవచ్చు, ఏం కాదు, దానివల్ల నష్టం ఉంటుంది. దీన్ని మళ్ళీ కిల్లిలాగా ఫోల్డ్ చేసుకొని బుగ్గన పెట్టుకొని కొద్ది కొద్దిగా నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ కొద్దిగా ఇలా నవలి ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే ఇది కడుపులోకి వెళ్ళి కొద్దిగా వెళ్ళిపోయి జీర్ణాశయం, పేగుల చుట్టూ ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి మోషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. మీకు మోషన్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది, అది మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా రోజుకు ఒకసారి చొప్పున 10 రోజులు లేదా రోజు తప్పించి రోజు అయితే 20 రోజుల పాటు కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి విష పదార్థాలు కడుపులో ఉన్నా సరే అవి పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇకపోతే రెండో చిట్కా కావాల్సిందల్లా ఏంటంటే ఒక 30 ml పైడి పత్తి ఆకు ఉంటుంది, పైడి పత్తి ఆకు రసం కావాలి. ఒక 30 ml పైడి పత్తి ఆకు రసంలో ఒక 5 మిరియాలు దంచి అందులో కలిపి ఉదయం పూట పరిగడుపునే తీసుకోవాలి. ఇలా 7 రోజుల పాటు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా కడుపులో ఎలాంటి మందు ఉన్నా సరే పూర్తిగా మోషన్ ద్వారా బయటికి వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో వామిటింగ్స్ కూడా కావచ్చు, భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. మరొక చిట్కా కూడా చెప్తాను, ఉలువల చిట్కా. ఈ ఉలువలు ఏం చేయాలి అని అంటే బాగా ఉడకబెట్టగా ఆ నీరు ఉంటుంది చూసారా, ఆ నీరులో కొద్దిగా మనకు సైంధవ లవణం అని లభిస్తుంది. ఉప్పు కాదండి, ఉప్పు వేరు, సైంధవ లవణం వేరండి, ఓకేనా. సో ఒక జ్యూస్ గ్లాసు మోతాదులో ఆ నీటిని తీసుకోండి, ఉలువల నీటిని తీసుకొని ఆ నీటిలో ఒక సుమారుగా టేస్ట్కి సరిపోయేంత ఒక 1/2 చెంచా 1/2 చెంచా మోతాదులో సైంధవ లవణం కలిపి ఒక 5 మిరియాలు దంచి అందులో కలిపి ఉదయం పూట పరిగడుపునే తాగేసేయండి. ఇలా తాగినా కూడా ఇది కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది, పైత్యాన్ని తగ్గిస్తుంది, మోషన్ ఫ్రీ చేస్తుంది. కడుపులో ఎలాంటి వ్యర్థాలు ఉన్నా, ఎలాంటి విష పదార్థాలు ఉన్నా మోషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఇది కూడా చాలా అద్భుతమైనగా పనిచేస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పైన మీరు ఆముదం రాయాలి. ఆముదం అంటే తెలుసు కదా, మనకు చిట్టి ఆముదం అని మనకు సూపర్ మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ చిట్టి ఆముదాన్ని రాసి దాన్ని నమిలి ఆ రసాన్ని మింగేయాలి. ఇలా రోజుకు ఉదయము రాత్రి 2 పూటలు చేస్తే మోషన్స్ అవుతాయండి. 1 లేదా 2 సార్లు మోషన్ అవుతుంది, అంతే, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది నవిలి మింగిన తర్వాత కొద్దిగా ఒక టీ గ్లాసు లేదంటే జ్యూస్ గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోండి. ఇలా కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే కడుపులో ఎలాంటి విష పదార్థాలు ఉన్నా అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకు డౌట్ లేకపోయినా, కన్ఫర్మ్ అనుకున్నా కూడా మీరు వీటిని ఉపయోగించవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి ప్రాణహాని, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉండి అది ఇంకా క్రిటికల్ అయినటువంటి మందు అయ్యి మీకు పోయినటువంటి పక్షంలో ఉంటే, దాని సమస్య చాలా రోజులు మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మన యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు, డౌట్స్కి సలహాలు, సూచనలు మీరు పొందవచ్చు.
మీరు ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉంటే సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకోవచ్చు. మీరు ఇంటి వద్దనే ఉండి కూడా దాన్ని వాడుకుంటూ ఆ ప్రాబ్లం మీరు క్యూర్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. అది కొన్ని సందర్భాలలో మాత్రం, అందరికీ కాదు. సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి సలహాలు ఇస్తాము. ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు వాడాలి, మీ సమస్య తీవ్రతను బట్టి చెప్తాము. ఇంటి వద్దనే మీరు మెడిసిన్ వాడుకొని దాన్ని క్యూర్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మరే ఇతర డౌట్లు ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యల పరిష్కారాన్ని పొందండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.